వచ్చేసరికి సార్ 2014 ముందంటే అప్పుడు ప్యూర్లీ శ్రీరాముడు పేరు లేదా హిందూ మతం లేదా ఇతర పార్టీలన్నీ కలుపుకుని అది. ఇప్పుడు మళ్ళా ఏ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళా 2-3 ఆయుధాలు బయటకు తీశాం. ఒకటి మొన్నే జరిగిన శ్రీరామ మందిరం, ఇంటింటికి తలంబ్రాలు పెంచారు, ఇంటింటికి తలంబ్రాలు. అదేవిధంగా 2018లో మొదలెట్టి 19లో చట్టరూపం దాల్చిన సిఏఏని ఇప్పుడు అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. రాసుకున్నారు దాన్ని. ఇదంతా చూసారు. మోస పదార్థాలు అల్టిమేట్గా అనేక అస్త్రాలను దాచిపెట్టి ఆ శత్రువు బలాన్ని బట్టి అస్త్రాలు ఉపయోగిస్తారు కదా, బ్రహ్మాస్త్రం, మోస పదార్థం. ఆ విధంగా మోస పదార్థం సిఏ వీటిని చేయడం జరిగింది. ఇది ఒక భాగం. రెండవ భాగం, ఎవరిని బతకనీయట్లేదు, ఏ పార్టీని బతకనీయట్లేదు. కేసీఆర్ గారు నమ్మారు బాబు, ఆయనతో మంచిగా ఉంటే ఇబ్బంది ఉండదని. కాలనాగులో ఎంత విషయం ఉంటుందో నాకు తెలియదు, కానీ నరేంద్ర మోడీ అనేటువంటి కాలనాగులో ఆ విషం అది అది దాని విరుగుడు లేనటువంటి విషం ఆ నరేంద్ర మోడీ. ఎవరిని బతకని చంద్రబాబుని చూసాం, మళ్ళీ రేపు చంద్రబాబు గట్టి అదే. కేసీఆర్ నమ్మాడు, ఏం కాదనుకున్నాడు, అయిపోయాడు కేసీఆర్. ఇప్పుడు పలు రీజన్స్ ఉంటాయి, పలు లాజిక్స్ ఉంటాయి, అది వేరు. ఇప్పుడు వరకు అరెస్టు చేయకుండా ఇప్పుడే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అరెస్టు చేయడం కరెక్టా కాదా అనే దాని జోలికి మనం వెళ్ళదు. చట్ట ప్రకారం తప్పులుంటే చట్టం దాని పని చేస్తారు. కానీ సమయం ఏంటి? ఇప్పుడు వరకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకుండా ఇప్పుడే అరెస్ట్ చేయాల్సింది ఏంటి? ఇప్పుడే అరెస్ట్ చేయవలసిన సరే అయిపోయింది. ఇంకా ప్రతి ముఖ్యమంత్రి పైన ఒక్కొక్క అర్థం ఉంది. ఆ విధంగా ఇటువంటి భయానకమైన ఈ పరిస్థితులు కూడా అదనంగా ఇప్పుడు సిఏఏ అంటే ఇది అమలు చట్టమైంది 2019, నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చారు. కారణం ఏంటి? మన ఒక డివిజన్ రావాలి, ముస్లింలు హిందువుల మధ్య డివిజన్ రావాలి. సిఏఏ అసలు దాని పర్పస్ ఏంటి? సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ దానికి ప్రీలాన్స్గా మళ్ళీ ఇంకో ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, దాని తర్వాత ఎన్సిఆర్, ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్షిప్. అక్కడ నుంచి మొదలై చివరికి ఈ సిఏ, ఈ 3 లింకులు ఉన్నాయి. ఇది ఎందువల్ల ఏమి ఉపయోగం జరుగుతుంది, ఏమి నష్టం అవుతుంది ఈ దేశానికి అంటే గవర్నమెంట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళు వెళ్తున్నా, మనం చెప్పేది మనం చెప్తున్నాం. వాళ్ళు చెప్పేది ఏంటి? ఆ రోజుల్లో ద పర్సన్స్ హూ ఆర్ పర్సిక్యూటెడ్ ఇన్ 3 countries ఇంక్లూడింగ్ బంగ్లాదేశ్, ఆఫ్ఘన్ అండ్ పాక్, వాళ్ళు శరణార్థులై వచ్చారు. ఎవరైతే పీడించబడి ఇక్కడికి వచ్చారో వాళ్ళకి ఇస్తున్నాం. ఇది మానవత్వం కదా అంటారు వాళ్ళు. మనమేమంటున్నాం? అట్లా పీడించబడి వచ్చినటువంటి వాళ్ళలో ముస్లిమ్స్ కూడా వేరియస్ రీజన్స్ వచ్చారు కదా, వాళ్ళు రాలేదు. ఎవరైనా సరే పీడించబడి ఈ దేశంలో వచ్చినటువంటి వాళ్ళకి మానవత్వంగా మేము అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్, అది ఏదైనా సరే వాళ్ళకి మేము పౌరసత్వం ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు అనేది మనం అడుగుతాం. వాళ్ళు ఏమన్నా స్పెసిఫిక్గా హిందూ, బౌద్ధ్, జైన్, పార్సీ, క్రిస్టియన్, సిక్ ఈ 6 మతాల వాళ్ళకి ఇస్తాం, ఎక్స్క్లూడింగ్ ముస్లిమ్స్ లేకుండా. ఏంటది అంటే అర్థం ఏంటంటే ఇక ముస్లిమ్స్కి ఒక భయం రావాలి, ముస్లిమ్స్లో ఒక ఆలోచన రావాలి, అది తద్వారా ముస్లిమ్స్కి హిందూ మతానికి మధ్య ఒక డివిజన్ రావాలి. ఇది వీళ్ళకి ఉపయోగం జరగాలి. అక్కడ పాయింట్ అది. దానివల్ల ఆ సిఏఏ చట్టం వల్ల భారతదేశంలో ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం? ఈ దేశంలో ఉన్న ముస్లింలకు మేము పౌరసత్వం నిరాకరించం కదా అని అంటారు, ఈ దేశంలో ఉన్న హిందువులకు పౌరసత్వం నిరాకరించం కదా అంటారు.
మరి నిరాకరించినప్పుడు స్పెసిఫిక్గా ముస్లిం పేరు లేకపోతే ఎందుకు పెట్టావు? అదే పద్ధతిలో ఇతర దేశాల్లో పీడించబడేటువంటి మయన్మార్ నుంచి రోహింగ్యాలు కానీ, అలాగే శ్రీలంక ఇవన్నీ కూడా మనం చదువుతా ఉన్నాం, మన హిందువులు కానీ, అటువంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? అంటే స్పెసిఫిక్గా ముస్లిం అనే పేరు ఉండాలి. ముస్లిం హిందూ అనే పేరు ఉంటేనే వాళ్ళకి పర్పస్ సర్వ్ అవుతుంది. ఇది దీనిలో ఎంత ప్రమాదం అంటే మనకి అంత మేరకు అర్థమవుతుంది. వచ్చిన వాళ్ళకే సిటిజన్షిప్, కానీ మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 says, irrespective of caste, religion, in providing, in granting citizenship to any person, religion cannot be taken into the consideration. వికారాన్ని కాపాడతానని ప్రమాణం చేసే నువ్వు రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను పక్కన పెట్టి దానికి భిన్నంగా మతం అనే ప్రాతిపదిక ఎందుకు తీసుకొస్తున్నావు? అదేవిధంగా మన రాజ్యాంగంలో మరింత స్పష్టంగా చెప్పబడింది, ఇది లౌకిక వ్యవస్థ, మన రాజ్యాంగం సెక్యులర్ వ్యవస్థ. ఆ పదాన్ని తీసేస్తామని కూడా అంటున్నారు. సరే, అదే మధ్యలో ఇన్కార్పొరేట్ చేశారు సెక్యులర్. సో కేశవానంద భారతి కేసు ఏంటంటే, నువ్వు ఏ పదవిని పెట్టు, రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్ మార్చడానికి వీలేదు. మన రాజ్యాంగ మౌలిక స్వరూపం ఏమిటంటే మతం. మన రాజ్యాంగం మనకు చెప్తున్న అంశం ఒక కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అందుకని నువ్వు మార్చుకున్నా సరే బేసిక్స్ మార్చడానికి వీల్లేదు. మన బేసిక్స్ ఏంటి, మన రాజ్యాంగం ఏంటి వీల్లేదు, కానీ వీళ్ళని మారుస్తున్నారు. ఎందుకంటే బలం ఉంది. రేపు ఇక్కడ వరకే కదా అని మనం అనుకోవచ్చు. వన్స్ మతం అనేది ఇప్పుడు అంగీకరించి రేపు అమలు చట్టం అయిపోయింది. ఇది ముస్లింని ఎక్స్క్లూడ్ చేసి మొదలుపెట్టిన తర్వాత రేపు ఇది ఎక్కడితో ఆగదు.